ఈ గ్రూపు మరి ఏర్పాటు చేసినటువంటి మరి తండ్రి గారి నుండి ఏబు గారికి మరి విధంగా ఈ గ్రూప్కి నన్ను పరిచయం చేసినటువంటి మా యొక్క సహోదరుడు మరి మన సహోదరు గారికి హృదయపూర్వక నుండి వందనాలు తెలియజేసుకుంటాను. ఒక చిన్న వాక్యం చూపించి ఆ సాక్ష్యం వెళ్తాను. పరిశుద్ధమైన బైబిల్ నుంచి దావీదు రాసిన కీర్తనలు 103వ అధ్యాయం 2వ వచనం చదవండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనం. చదువుతారయ్యా? హలో, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతంగా అక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు కదా, ఎవరితోనో తనకి పుస్తకంతో కానీ తన యొక్క రక్త సంబంధులతో కానీ వారి స్నేహితులతో కానీ వారి యొక్క బంధువులతో కానీ ఎవరితోనూ మాట చెప్పలేదు, కానీ స్వయంగా ఆయన తన ప్రాణముతో చెబుతున్నాడు. ఏమనంటే, ఓ నా ప్రాణమా జీవముల దేవుడిని యెహోవాను స్తుతించుము, సన్నుతించుము. దేనికి స్తుతించాలి, దేనికి సన్నుతించాలంటే, తండ్రి అయిన దేవుడు నీ పట్ల అనేకమైన కార్యాలు జరిగించాడు, అనేకమైన మేలు, అనేక కార్యాలు జరిగించాడు. కాబట్టి నువ్వు భూమి మీద బ్రతుకున్నాక దేనిని మర్చినా కూడా ఆయన చేసిన ఉపకారములో దేనిని నువ్వు మరొకూడదు కూడా. కానీ చాలా మంది మనం చేసే తప్పు ఏంటంటే, మనం దేవుడి సన్నిధికి వస్తున్నాము, మనకి ఏదైనా కార్యం జరగడానికి దేవుడిని అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము, విజ్ఞాపన చేస్తున్నాము, మొరపెడుతున్నాము, కన్నీరు కోరుస్తున్నాము. తండ్రి దేవుడు ఆ కన్నీరు చూస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు. చూసి మన పట్ల కార్యం జరిగిస్తున్నాడు ఆయన. ఆ కార్యం జరిగే వరకు మనం ఒక రకంగా ఉంటున్నాము, అంటే తండ్రిని మరొకరిని మనం జీవిస్తున్నాము. ఎప్పుడైతే మన జీవితంలో జీవుల దేవుడు కార్యం జరిగిస్తున్నాడు, ఆ కార్యం జరిగిన వెంటనే జీవుల దేవుడిని మనం ఏం చేస్తామంటే మర్చిపోతున్నాము. అంటే కార్యం జరగక మునుపు తండ్రి దేవుని మనం ఒక రకంగా ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. కార్యం జరిగిన తర్వాత మరొక రకంగా మనం ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నాం. కానీ అక్కడ ఒక దావీదు అంటారా, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక, ఎందుకంటే దేని గురించి అంత ఖచ్చితంగా చూపుతానంటే, నీ జీవితంలో చేసిన ప్రతి దోషములు ఆయన క్షమించాడంట. దావీదు చేసిన జీవితంలో చేసిన దోషం ఏవైతే క్షమించాడో, నా జీవితంలో కూడా ప్రేమిస్తారా చేసిన ప్రతి దోషమును, ప్రతి పాపం క్రియను ఆయన క్షమించాడు. ఆయన రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేశాడు. అందుకని ఈ రోజు నా ప్రేమిస్తారా, నేను ఆయన చేసిన ఉపకారం నేను మరొకలేదు. మీతోనే కాదు, ఇప్పుడు ఈ భూమి మీద ఎంతో మందితో నేను నా తండ్రి దేవుడు నా పనిచేసిన కార్యాన్ని సాక్ష్యంగా వాక్యంగా నేను వివరించాను. ఎంతో మంది నేను తెలియజేశాను, యూట్యూబ్ లో కూడా పెట్టాం. ప్రేమ ఈ రోజున అద్భుతంగా తండ్రి దేవుడు మీకు గ్రూప్ కి సాక్ష్యాన్ని వివరించాలి, దేవుని కృప చూపించాడు. దేవుని ఏమిటి ప్రియములారా, ఆ ఉపకారము నా జీవితంలో చేసే ఉపకారము, ఆ యొక్క మేలు ఏమిటంటే, నా పేరు కొండవీటి శ్యాంప్రసాద్. మీరు ఎవరు మాట్లాడలేదండి, చాలా సంతోషము. నా పేరు కొండవీటి శ్యాంప్రసాద్. మాది ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, కోడూరు మండలం, దివిసీమ, కోడూరు మండలము, విశ్వనాథపల్లి గ్రామం. మేము నాయుడ్స్. మా ఇంటి పేరు కొండవీటి శ్యాంప్రసాద్ అని నన్ను పిలుస్తారు. అయితే ఒక 18 సంవత్సరాల కిందట నాకు ఒక చలి జ్వరం లాగా వచ్చింది.
ప్రభుని తెలుసుకోక చలి జ్వరంలోకి వస్తే ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి నన్ను తీసుకెళ్లారు మా మమ్మీ వాళ్ళు. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చారు, మామూలుగా ఇంజక్షన్ చేశారు. ఆ ఇంజక్షన్ ద్వారా నా బాడీలో కూడా ఆ చలి జ్వరము తగ్గిపోయింది. తర్వాత మరలా అర్ధరాత్రి మరలా చలి జ్వరం స్టార్ట్ అయింది. అలా ఒక 1 వీక్ వరకు చలి జ్వరం వస్తుంది, అక్కడ ఇంజక్షన్ చేస్తున్నారు, తగ్గుతుంది, వెళ్ళిపోతున్నారు. ఒక వారం తర్వాత ప్రేమిలారా ఉన్నట్టుండి యూరిన్ పోసుకుని, అంటే పాస్ చూసుకుంటే పాస్ రావటం లేదు, నాకు చీము పడుతుంది. చీము ఎలా పడుతుందంటే గెట్ల చీము పడుతూ అంగం మట్టిపోయి ఏడ్స్ చేస్తుంటే డాక్టర్ ఆరంభ చూసాడు. అమ్మ నాకేదో కొంచెం భయం ఉంది, మీ అబ్బాయిని ఎక్కడన్నా హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అమ్మా అని అమ్మగారు చెప్పారు. ఇది ఒక 10 days ఊర్లోనే జరిగింది. ఆ 10 days కూడా ప్రేమిలారా 10 రోజులు నేను ఆహారం అంటే ఏం తీసుకోలే. ఎందుకంటే ఆహారం తీసుకుంటే వామిటింగ్స్ అయిపోతుంది, మంచినీళ్ళు తాగుతున్న మంచి కూడా వాంతి అయిపోతుంది. సరే అని చెప్పి మరి ఎక్కడ తీసుకెళ్ళాలని చెప్పండి, విజయవాడ తీసుకెళ్ళాను. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే మా వల్ల కాదమ్మా తీసుకెళ్ళిపోయినాను. వెంటనే హైదరాబాద్ లో మా బ్రదర్ వాళ్ళు అక్కడ ఉంటారు, మా అక్కగారు అక్కడ ఉంటున్నారు. వారికి ఫోన్ చేస్తున్నారు, చిన్నవాడిని హైదరాబాద్ తీసుకొచ్చేయండి, హైదరాబాద్ లో చూపిద్దాం. ఇదంతా ప్రజలు ఒక 20 days జరిగి 20 రోజులు అయిపోయింది ఇక్కడే. ఈ 20 రోజులు కూడా నాకు ఆహారం తినలేదు. మనిషిని ఎలా ఉన్నానంటే ఒక స్కెల్టన్ లాగా, ఒక అస్థి పంజరం లాగా అయిపోయింది మనిషి. ఒక కంటి చూపే కానీ నోట్లోంచి మాట్లాడి ఏమి కూడా లేదు. సరే అని చెప్పి అదే స్థితిలో నేను హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాను. హైదరాబాద్ తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు, నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు, హెరిటేజీ హాస్పిటల్ తీసుకెళ్లారు, ఉస్మానియాకి తీసుకెళ్లారు. మొత్తం 4 హాస్పిటల్ తిప్పారు. ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నా కూడా ప్రేమిలారా నన్ను చూసి చెకప్ చేసి ఏమంటున్నారంటే, ఇతను చనిపోతారమ్మా, అనవసరము, తీసుకెళ్ళిపోయినా. మా ఫ్యామిలీ మెంబర్స్ అదేంటయ్యా చచ్చిపోతాడు, డబ్బు ఏమైనా కావాలంటే మేము డబ్బు ఖర్చు పెడతాము, మా ఇంట్లో ఇతను చిన్న కుమారుడు, మా చిన్న కుమారుడు మాకు ఇష్టం బాగా, ఎంతో కొంత ట్రీట్మెంట్. డాక్టర్స్ అంటున్నారు మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా మీ అబ్బాయి మాత్రం, మీ చిన్న కుమారుడు బ్రతుకు, చనిపోతాడు అంటున్నారు. సరే అని చెప్పని అక్కడ రాజకీయ వాళ్ళు ఆ యొక్క రాజకీయ నాయకులు ఉండే ఆ వ్యక్తితో గాంధీ హాస్పిటల్ మామూలుగా ఫోన్ చేయించి తీసుకెళ్ళారు. ఆ గాంధీ హాస్పిటల్ ఎవరు ఈ యొక్క యూరిన్ సంబంధించిన స్పెషలిస్ట్ ఎవరు వస్తున్నారంటే ఆ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళారు. గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ప్రియమిళ్ళరా ఆ యొక్క డాక్టర్ నాకు చేశారు, చెకప్ చేసి అన్నాడు కదా, చక్కని శుభవార్త ఒకటి చెప్పాడు. ఏమిటా శుభవార్త అంటే, అమ్మా మీ యొక్క కుమారుడు బ్రతికితే 12 గంటలు మాత్రమే బ్రతుకుతాడు, అనగా 12 hours మాత్రమే బ్రతుకుతాడు. 12 గంటల నుంచి మీ అబ్బాయి బ్రతకడు, ఈ లోపలే చనిపోవచ్చు. మీరు ఎక్కడో ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, దయచేసి మీరు వెళ్ళిపోండి అమ్మా అన్న. అదేంటి అట్లా అంటారు, డబ్బులు ఏమైనా కావాలా, మేము డబ్బులు ఖర్చు పెడతాం, మా చిన్న కుమారుడు మాకు కావాలని మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను పక్కన పెట్టుకునే ప్రియమిళ్ళరా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా నేను చూస్తున్నాను, వింటున్నాను, కానీ నా నోట్లోంచి మాట్లాడితే ఏమీ లేదు. కంటి చూపు అయితే ఉంది, నోటి మాట అయితే ఉంది, కానీ ఏమి కూడా స్పందన అంటే నాకు లేదనమాట. ఓ వణుకుపోతున్నా, చలి స్వరము రగ్గులతో కెప్పేశారు, నాకు కోటి తట్టుకోలేకపోతుంది. డాక్టర్ అన్నారు, అమ్మా కొన్ని లక్షలు కాదు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మీ అబ్బాయి బ్రతుడు, ఎందుకంటే మీ అబ్బాయికి నుండి 2 కిడ్నీలు చెడిపోయి, ఒక కిడ్నీ వరకు చెడిపోతే మీరు చెప్పినట్లుగా కొన్ని లక్షలు పెట్టి కిడ్నీ వరకు కొనుక్కోవచ్చు, మనిషి బ్రతికించవచ్చు. కానీ మీ అబ్బాయికి ఆ 2 కిడ్నీలతో పాటు లోపల ఉండే ప్రతి పేగు కూడా విడిపోయింది, చూడండి అని. డాక్టర్ ఏం చేశారంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కి రిపోర్ట్లు అన్ని చూపించారు. స్తోత్రం. ఆ రిపోర్ట్లన్నీ చూడగానే మా ఫ్యామిలీ ఎంతగానో ఇదైపోయారు అనమాట, ఎల్లైపోయారు, ఎంతగానో దుఃఖంలో పడిపోయారు. అయ్యో ఇదేంటి ఇట్లా అయిపోయిందని చెప్పి. కాబట్టి దయచేసి మీ ఊరు తీసుకెళ్ళిపోయినని చెప్పి డాక్టర్ ఆ యొక్క హాస్పిటల్ నుంచి పంపించేశారు.
హాస్పిటల్ నుంచి ప్రియమిళ్ళరా నలుగురు మనుషులు నన్ను అక్కడ మా యొక్క బ్రదర్ గారు ఒక రూమ్ తీసుకుని వారసుగూడలో, సికింద్రాబాద్ దగ్గర వారసుగూడలో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్ లో రెంట్ ఉన్నట్టు మా బ్రదర్, మా యొక్క అన్నగారు, ఆ యొక్క అన్నగారు యొక్క రూమ్ దగ్గర మేము వెళ్ళామని నన్ను తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లి ఆ యొక్క మనసు మీద మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతం అవుతుంది. ఆ ప్రాంతంలో ప్రియమిళ్ళరా నన్ను పొడుగు పెట్టారు. ఆ యొక్క గృహంలో నన్ను పొడుగు పెట్టి నా చుట్టూ గుమ్ముకూడారు. మా అమ్మగారు, మా నాన్నగారు, మా అక్కగారు, మా మావి గారు, మా అన్నయ్య గారు, మా మేనమ్మ గారు, మా వదిలి గారు, వీళ్ళందరూ నా చుట్టూ గుమ్ముకూడారు. చుట్టూ గుమ్ముకూడి నన్ను ఎట్టిగా పట్టుకున్నారు. ఎందుకంటే నేను చలికి తట్టుకోలేకపోతున్నాను. విపరీతమైన చలి వచ్చేస్తుంది, ఎగిరి పడుతున్నాను. కొంతలు కప్పారు, 3 కొంతలు, అయినా చలి ఆగటం లేదు. గట్టిగా పట్టుకున్నారు, అయినా చలి ఆగటం లేదు. పొడుగు పెట్టి ప్రియములారా ధ్యానం చేసుకుంటాం. ఏమనంటే అంటే మా యొక్క మన కృష్ణా జిల్లాకి, గుంటూరు జిల్లాకి మా ఊరు ఫేమస్, అందరికి తెలిసి, నాకు తెలిసి అద్దంకి నాగశర్మ తిరునాళ్ళు మా ఊర్లోనే జరుగుతాయి. అవి మా ఇంటి కులదేవత అనమాట. నేనేం చేస్తున్నానంటే నా మనసులో ధ్యానం చేస్తున్నాను. పైకి మాట అయితే లేదు కానీ మనసులో ధ్యానం చేస్తున్నాను. ఏమని? నాగశర్మ ఎక్కడుండవు, నీకోసం ఎన్నో చేశాను కదా అని. మా అమ్మగారేమో ఏడుకొండలు అంటాను, కానీ ఫలితం అనేది కనపడుతుంది. ఓ ఏడు చేస్తున్నారు. మా వదిన గారు సడన్ గా ఏడు పాపేసి ఒక మాట చెప్పింది నాకు. ఏమిటి ఆ మాట అంటే, శ్యాము, నువ్వు నిజంగా బ్రతకాలనుకుంటున్నాను. నేను మనసులో ఆ యొక్క వ్యక్తిని తిట్టుకున్నాను. ఎందుకంటే అదేంటి మా వదిన అలా అంటుంది, ఆమెకి మైండ్ గా చెడిపోయిందా, నాకేమంత వయసు అయిపోయింది, నేను బ్రతకాలంటుందండి అని చెప్పి నేను తలకే ఊపా. అవును, బ్రతకాలనుకుంటున్నాను. నువ్వు బ్రతకాలి అనుకుంటే కనుక వీళ్ళెవ్వరు కాదురా, ఒక్కసారి ప్రభు యేసు క్రీస్తుని అడుగు. నీ ప్రతి పాపము నువ్వు ఒప్పుకొని ఒక్కసారి ప్రభు యేసు క్రీస్తుని నువ్వు అడుగు, నువ్వు తప్పకుండా బ్రతుకుతో సేవ అంది అని ఆమె మోకరించింది. మోకరించి ఆమెకు వచ్చినట్టు ఆమె ప్రార్థన చేస్తుంది. కానీ దుర్మార్గుణ్ణి, పాపాత్ముని నేనేమన్నానంటే కదా, తలకి అడ్డంగా వేసి ఆమె అయితే ప్రభు యేసు క్రీస్తుని అడగమంది, నేనేమో తలకి అడ్డం చూపేసి, నేనేంటి ఆడవుడు యేసు క్రీస్తు ఎందుకని ఆ స్థితిలో, ఆ సమయంలో నేను ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది అంటే, నా జీవితం ఎలా ఉంది, ప్రభువును తెలుసుకోకముందు నేను ఎలా జీవించాను, నా బ్రతుకు ఎలా ఉంది, నా కుటుంబం ఎలాంటి కుటుంబము, నేను ఎలా జీవించాను ఈ భూమి మీద అంటే ప్రియములారా, నా యొక్క పాత జీవితం నుంచి ఇప్పుడు నేను చెబుతానమ్మా. ఏమిటంటే నేను ఎక్కువ చదువుకోవాలా. మేము నాయుడ్స్, మేము విశ్వనాథపల్లి, మాది నాయుడ్స్, మాది పెద్ద ఫ్యామిలీ. మా తాతగారులు వచ్చి మొత్తం 7 అన్నదమ్ములు. ఏదైనా చిన్న కార్యక్రమం జరిగినా మా యొక్క ఫ్యామిలీనే వస్తబీవుడు అవుతాయి మాకన్నా, అంత పెద్ద ఫ్యామిలీ మాది. అలాంటిది ప్రియములారా, ఆ స్థితిలో నా దగ్గర ఒక్కరు కూడా నా దగ్గర వాళ్ళని చూస్తాను. అయితే ప్రియములారా, నేను ఎక్కువ చదువుకోవాలా. 7వ తరగతి వరకు చదివాను, మానేసిన తర్వాత 7వ తరగతి నాకు చదివి అబ్బలడా పాస్ అయ్యాను, కానీ మానేశాను చదవడం. తర్వాత మొట్టమొదటిగా కార్ డ్రైవింగ్ నేర్చుకుని అక్కడ కొద్దిగా చిల్లర పని చేశా, అంటే దొంగతనం చేశా. మా మాయ గారి కారు మీద ఉండి దొంగతనం చేశా. మా మాయ గారు అన్నాడు, వీడు దొంగగా మారాడు, నా దగ్గర తీసుకొని వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఇప్పుడు ఉందారా, కరెంట్ పని చేశా. విజయవాడ పడమర సెంటర్లో కరెంట్ పని నేర్చుకున్నాం అనేది. కొద్ది కరెంట్ పని చేస్తుండగా ఎట్లాగే ఒక రోజు క్రిస్టమస్ వచ్చింది. ఆ రోజు అక్కడ కుర్రోళ్ళందరూ బాగా తాగేస్తున్నారు, నేను కూడా బాగా డ్రింక్ చేసి మా యొక్క అన్నగారిని ఎవరు కొంచెం చేసుకుంటే నేను వెళ్ళి వాడి మీద చేసుకున్నాను. మా అన్నయ్య అన్నాడు, నీకుంటే గొడవ ఆడుతున్నావు, ఇంటికి వెళ్ళిపోమని చెప్పని మా అన్నయ్య పంపించేసాడు. తర్వాత కడప, కర్నూలు, ప్రొద్దుటూరు, ఇవన్నీ కూడా నెల్లూరు, ఇవన్నీ ఏంటంటే రైల్వే బ్రిడ్జి వర్క్ చేశాను. బ్రిడ్జి వర్క్లది బిల్డింగ్ వర్క్ చేశాను.
గ్యాస్ కటింగ్ చేశాను, సెంటరింగ్ చేశాను. అవన్నీ ఒక సంవత్సరం పాటు చేసిన తర్వాత అక్కడ కొద్దిగా ఫంక్షన్ జరిగింది. అక్కడ ఫుల్ గా డ్రింక్ చేసాం, తాగి. అక్కడ కూడా మందు తాగి అక్కడ కూడా గొడవ పడ్డాం. అక్కడ గొడవ పడి ఒక అతను కొట్టేపటికి అక్కడ మేస్త్రి గారు శ్యాము వెళ్ళిపో మీ పంపించి లాస్ట్కి వచ్చి మా యొక్క విశ్వనాథ్ అంటే మా గ్రామంలోనే మనలో వచ్చేసాడు. మా గ్రామంలోకి వచ్చిన తర్వాత ప్రియులారా ఇక వ్యవసాయం పని చేయడం మొదలుపెట్టి లేదు కాబట్టి ఏం లేదు. ముందు తాగేవాడిని, సిగరెట్ కాల్చేవాడిని, బీడీ కాల్చేవాడిని, చుట్ట కాల్చేవాడిని, సార తాగేవాడిని, కళ్ళు తాగేవాడిని, బ్రాంతి తాగేవాడిని, వీరు తాగేవాడిని. ప్రతి బ్యాడ్ హ్యాబిట్ అనమాట. అమ్మాయిలను వెళ్ళేవాడిని, అన్ని బ్యాడ్ హ్యాబిట్ వచ్చేసి అట్లా అద్భుతం ఉన్నాయన్నమాట. మళ్ళీ ఎక్కువ రాజకీయ పరంగా బాగా తిరిగారు. మీ అందరికీ తెలుసు విజయవాడ వంగవీటి మోహన్ గారి వెనకాల మా దివిసీమ నాయకుడు రాజేంద్ర మాణిక్యాల గారిని మా మాయ గారు ఆయన ఉండేవాడు. ఆయన వెనకాల మేము ఉండేవాళ్ళం. ఆయనతో పాటు మేము ఎంతసేపు పట్లాంటి పరిగెత్తుతుండేవాళ్ళం. ఎంతో మందిని హింసించాం, కానీ ఏ ఒక్క రోజు కూడా మేము చేయగానే తీసుకోవచ్చాం. అలా అటు కూడా తిరిగా. మళ్ళీ ఏం చేశానంటే నేను ఎక్కువ విగ్రహం చేసేవాడిని. చెప్పాను కదా అద్దంకి నాన్సరముని. ఆ అద్దంకి నాన్సర్ని ప్రతి శివరాత్రి మరుసటి రోజునే చిన్న విగ్రహాన్ని బయట తీసేవాడు. గుళ్ళ నుంచి తీసి 4 గ్రాములు తిప్పేవాడు. విశ్వనాథపల్లి, కుమ్మరిపాలెము, గాబా, కొత్తపాలెము ఇవన్నీ కూడా ఇట్లా ఎత్తుకొని విగ్రహాన్ని ఇట్లా ఎత్తుకునేవాళ్ళం. మేము విగ్రహాన్ని ఎత్తుకొని నడుచుకుంటూనే ఈ 4 గ్రాములు తిప్పేవాళ్ళం. అది తీసిన మొట్టమొదటి రోజునే మా ఇంట్లో తీసుకొచ్చేవాళ్ళం. ఆ విగ్రహాన్ని తీసుకొని మా ఇంట్లో కూర్చోబెట్టి 1 గంట సేపు పూజ చేసేవాడు. ఆ గంట సేపు నా యొక్క స్నేహితులందరినీ పెడతారా 10,000 రూపాయల దాకా ఖర్చు పెట్టేవాడు. దేనికో తెలుసా? ఓన్లీ డ్రింక్కి, అంటే తాగుతానికి మాత్రమే. ఎంత ఇష్టం అంటే ఇప్పుడు చెప్తారా, నాన్సర్మ ఎవరైనా క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా వచ్చి అయ్యా నాన్సర్మ దేవత కదయ్యా, అది ఉట్టి బొమ్మేను, దానిలో జీవం లేదు, నిజమైన జీవం దేవుడు యేసు తీసుకోవాలంటే ఆ మాట పూర్తయ్యేది కదా, పెట్టుమని కొట్టేసుకోండి. అంతగా నాన్సర్మ ఒక సమయంలో ప్రేమించేవాడు. ఆ స్థితిలో మా ఊరిని యేసు ప్రభుని అడగడానికి నేనేమంటున్నానంటే నాన్సరమ్మ ఎక్కడున్నావు నువ్వు అని. కానీ నాన్సరమ్మ నా దగ్గర రాలి. రెండోదిగా మరి బలం కావాలని చెప్పని ప్రతి ఒక్క మంగళవారం ఆంజనేయుడికి ఉపాసం ఏం తీసుకునేవాడు కాదు, బలం కోసం అని చెప్పాను. ఆంజనేయ అన్న, ఆంజనేయ నా దగ్గర రాలి. మా నాన్నగారు మాలేస్తున్నాడు, అయ్యప్ప మాల. మా నాన్నగారు అయ్యప్ప మాలేస్తున్నాడని నేను ప్రతి బుధవారం అయ్యప్ప ఉపాసం ఉండేవాడు. అయ్యప్ప అన్న, అయ్యప్ప నా దగ్గర రాలా. మా అమ్మగారు అయితే ప్రియరా 18 సంవత్సరాలు ఎడమ చేసి భోజనం చేసింది. ఎలా చేసిందంటే చిన్న బిడ్డ ఎవరిని వచ్చి మా అమ్మ ఆ చేతితో భోజనం చేస్తుంటే ఆ రోజు మధ్యలో ఉంటుంది. అంత నిష్ఠగా ఉపాసన చేసింది 18 సంవత్సరాలు. ఎవరికో తెలుసా? ఏడుకొండలు ఎక్కనే. మా అమ్మేమో పక్కన ఏడుకొండలో ఉంటుంది, కానీ వాడు కూడా నా దగ్గర రాలా. ఎవరు అట్లా నా స్నేహితులు వచ్చి 70 మంది స్నేహితులు అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేసినా పరిగెత్తుకు వెళ్ళిపోయి ఏదైనా కూడా స్నేహం మామూలుగా చేసేవాళ్ళం. కానీ అలాంటి సమయంలో ఒక్క స్నేహితుడు నా దగ్గర రాలా. చెప్పాను కదా విన్నాడా, మాది పెద్ద ఫ్యామిలీ. వారు ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా పరిగెత్తుకు వెళ్ళేవారు. నా ఫ్యామిలీలో ఎవరు కూడా ఒక్కరు కూడా రాలా. ఒక్కనే నా ఓన్ ఫ్యామిలీ, మా అమ్మగారు, మా నాన్నగారు, మా అన్నగారు, మా వదిన, ఎవరు లేరు. ఇక అడ్డు చూస్తున్నా, ఉనికిపోతానే అడ్డు ఎవరు కనపడతలే. ఒంటరిగా కూర్చున్నా, ఉనికిపోతున్నా. అదే పని ఏం చేయాలనుకున్నా. మా అమ్మలు ఏడు చేస్తున్నారు, అమ్మ చిన్న, కానీ ఏం కనపడుతున్నా. అలా తిరుగుతున్న సమయంలో ప్రియులారా ఇలాంటి రోగం వచ్చేసింది. డాక్టర్ చూస్తేనేమో అట్లా
సరే అని చెప్పి హాస్పిటల్ తీసుకున్న గణితకి ఎక్కువ వచ్చేసింది. నిజంగా ప్రేమిలారా, లైఫ్ లో భయం అంటే తల నాకు ఆ సమయంలో నాకు భయం కలిగింది. నిజంగా భయపడేవారు, దేనికి భయపడవు, కానీ ఆ సమయంలో భయం కలిగింది. ఎప్పుడంటే చాలా మంది పెద్దవారు అనుకుంటారు ఏమనంటే చనిపోయే ముందు వారికి ఎక్కువ వస్తాయి. నాకు ఆ మాట గుర్తుకొచ్చింది. నిజమే, డాక్టర్ గారు చెప్పిన మాట నిజమే. అయితే నేను చనిపోతున్నాను కావచ్చు, నన్ను బ్రతికించేవాడు లేడా, నాకెవరు సహాయం చేయరా, నేను చనిపోతానా అని పిలుగునరా మొట్టమొదటిగా కళ్ళంట అప్పు నీళ్ళు పెట్టా. అప్పుడు కళ్ళం నేను నీళ్ళు పెట్టలా. మా ఫ్యామిలీ అందరూ ఏడుస్తున్నారు, కానీ దుర్మార్గుని పాపాత్మ పేరు మాత్రం ఏమాత్రం ఏడవనే ఏడవచ్చు. మా అమ్మకి తెలుసు సోకండలే, అమ్మో చిన్నోడు లేదు అంట. మా అన్నగారు పక్కన, మా అక్కగారు పక్కన, మా నాన్నగారు పక్కన. కానీ నేనైతే మాత్రం ఏడవట్లేదు. ఎప్పుడైతే ప్రియమిటారా ఈ వ్యక్తులు వచ్చినాయో నాకు భయం అనేది కలిగింది. నాకు హృదయంలో భయం అనేది కలిగింది. కలిగిపోయిందిరా. అప్పుడు కళ్ళం నీళ్ళు పెట్టి మా వదిన గారు చూశాను, శ్యాము ఇప్పటికైనా మించిపోయింది కదరా, ఒక్కసారి ప్రభు యేసుక్రీస్తు నువ్వు చేసిన ప్రతి పాపము ఒప్పుకో, ఆయన క్షమిస్తాడు, ఆయన క్షమిస్తాడు, నువ్వు ఒప్పుకో. ఆయన నిజమైన దేవుడురా, ఆయన నీ కోసం నా కోసం ప్రాణం దేవుడురా, ఆయన స్వస్థపరిచే దేవుడు, వైద్యుడు, ఆయన పరమ వైద్యుడు శ్యామని చెప్పి ప్రియములారా ఆమె మోకరించింది. ఆ ఫ్యామిలీ అందరూ మోకరించి ప్రార్థన ఎట్లా చేయాలి మాకైతే తెలియదయ్యా. ప్రార్థన అంటే ప్రేయర్ ఎలా చేయాలి మాకు తెలియదు. ప్రేయర్ ఏమని చేస్తున్నాడు ఒక మాట మాకు యేసయ్యా మా చిన్నుని బ్రతికించువా, యేసయ్యా మా చిన్నుని బ్రతికించువా, నువ్వు దేవుడు అయితే మా చిన్నుని బ్రతికించువా. నేను కూడా ప్రియమిలారా ఆ సమయంలో, ఆ స్థితిలో అటు చూసా, ఇటు చూసా, చుట్టుపక్కల అన్ని పక్కల చూసా. నా పక్క నా స్నేహితుడు ఎవరు లేదు, నా బంధుడు ఎవరు లేదు, నా అనువాడు ఎవరు లేదు, ఒక్కనే ఓని ఫ్యామిలీ. అయ్యో, ఎవరికన్నా శ్రమ వస్తే నేను ఇంటికి పరిగెత్తిపోతే, ఎవరికైనా కష్టం వస్తే అర్ధరాత్రి కూడా పరిగెత్తిపోతే, నేను ఒంటరి వాడినా, నాకు ఎవరు లేరా, నేను అని ప్రియములారా నా యొక్క మనసులో స్లాబ్ ఎంకు చూస్తా. ఒక డాబాలను పడుకోబెట్టారు, ఆ స్లాబ్ ఎంకు చూస్తా ప్రియములారా పైకి, యేసయ్యా నువ్వెవరో నాకు తెలియదు. అవును, నాకు తెలియదమ్మా నిజంగా. తండ్రి దేవుడు ఎవరు నాకు తెలియదు. సృష్టికర్త నజరేయుడైన యేసు నాకు తెలియదు. ఆ స్థితిలో చనిపోతానేమోనని భయం వేసి ఏ నోటితో అయితే దూషించాను, ఏ నోటితో అయితే అవమానపరిచాను, ఏ నోటితో అయితే కించపరిచాను, ఏ నామాన్ని కించపరిచాను, అదే నజరేయుడైన యేసు నామాన్ని స్లాబ్ చూస్తా. యేసయ్యా నువ్వు నిజమైన దేవుడు. అదిగో జనం అందరూ చూస్తున్నారు, అయ్యా నువ్వు దేవుడు అని. మా ఉదయం చూస్తున్నాను నువ్వు నిజమైన దేవుడు అని. డాక్టర్ చూస్తే నువ్వు చచ్చిపోతున్నాను పోరాన్ని పంపించేశాడు. మా ఉదయం చూస్తుంది నువ్వు బ్రతుకుతావు ఏసుని అడుగు అంటుంది. అది కనుక నిజమైతే ఈ స్థితిలో, ఈ సమయంలో నీవు నన్ను బ్రతికిస్తే భూమి మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికిస్తావు ప్రభా, అన్ని సంవత్సరాలు నీకోసమే రాజనీకు అన్నా. నా ప్రియ సహోదరి సహోదరు, నా యొక్క హృదయంలో మాట ఇంకా పూర్తి రాలేదు. ఎప్పుడైతే యొక్క మాట నా హృదయం నుంచి వస్తుందో వెంటనే ఆ యొక్క స్లాబ్ నుంచి ఒక అద్భుతమైన
పట్మని కలుగుకుంటే దేవునికి మహిమ కలుగుని కాక. గ్లోరీ గాడ్, గ్లోరీ మై ఫాదర్. ఒక్కసారి పట్మని కొలిగిన అమ్మోని కళ్ళు మూసి కళ్ళు తెరిశాను. కళ్ళు మూసి కళ్ళు తెరిసేపటి వెలుగు లేదు. ఈ దీనుడు ఇంకా పాపాత్ముడి శరీరంలో చలి లేదు, జ్వరము లేదు, వెక్కులు లేవు, ఏమైపోయినా తెలవదు. మా ఊళ్ళందరూ పడిపోయారు ఎక్కడో. ఇక నాకు ఊపిరి ఆడతల్లా, వెలుగు కనపడతలే, ఊపిరి ఆడతల్లా. బొంతలని దూరంగా వేసా. వాళ్ళు ఇంకా లెగలేదు. నేను ఒక్కరిని నడుచుకుని వెళ్ళిపోతున్నాను. స్నానం చేయడం మొదలుపెట్టా. దేవునికి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నేను చెప్పే సాక్ష్యం గొప్పతనాన్ని చెప్తున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఒకవేళ పేరు ప్రఖ్యాత కోసం చెప్పుకుంటారేమో. మా గ్రామం వచ్చి నన్ను కలవద్దు, నన్ను మీరు ఎవరు మీట్ అవ్వద్దు. మా గ్రామం వచ్చి మీరే అడగండి. వాళ్ళ కొండబెట్టి బాలయ్య గారి మనవడు కొండబెట్టి శ్యామ్ ప్రసాద్ ప్రభువుని తెలుసుకోక మునుపు ఆయన జీవితం ఇదేనంట, నిజమేనా అని అడగండి. వారు నిజమని చెబితే నేను చెప్పిన సాక్ష్యము నిజమని నమ్మ. ఎందుకంటే నేను ఇటువరకు శ్యామ్ ప్రసాద్ని కాదు, నా తండ్రి రక్తంలో కలబడి శ్యామ్ ప్రసాద్, జీవుడు దేవుడి తండ్రి రక్తంలో కలబడి శ్యామ్. వెంటనే బాత్రూంలో స్నానం చేస్తూ ఆ నీటి శబ్దానికి మా ఫ్యామిలీ అందరూ పైకి లేసాం. స్వరమెప్పి మాట్లాడా. 45 రోజుల తర్వాత 45 రోజులు ఆ రోజు నేను స్వరమెప్పి కోరెప్పి ఎప్పుడైతే నా యొక్క తండ్రి యొక్క శక్తి, నా తండ్రికి తాకితో స్వరం వచ్చింది, శక్తి వచ్చింది. ప్రేదిపులరా వెంటనే స్వరమెప్పి అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క ఎవరు భయపడద్దు, నేను జరిగిందంటే వచ్చిందని చెబుతాను. ఫ్రెష్గా స్నానం చేసి బయటకు వస్తాను. అట్ట నోరవలు చేశాను. ఆయన చూశాను. ఫ్రెష్గా వచ్చేసి ప్రతినిధులారా, అయ్యా ఏమైందంటే ఏమైందంటే తర్వాత ఆకలిస్తుందమ్మా. మా బ్రదర్ హోటల్కి పోయి టిఫిన్ తీసుకొచ్చారు, తిన్నా. ఇంకా నాకు ఆకలిస్తున్నాను అన్నా. అసలు ఏం జరిగిందో చెప్పచ్చు. మాకు టెన్షన్. ఏం జరిగింది నాకు, నేను మీకు కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాము. నేను మీకు అవసరం లేకపోతే మీ దారి మీరు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను. చిన్నడ నువ్వులైతే మేము కావాలి వదిలి చెప్పింది ప్రభువైన యేసుక్రీస్తు అన్నాము. నేను వీటన్నిటిని పక్కన పెట్టాను. అయ్యా, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను బ్రతికిస్తే నీకోసమన్నాను. ఒక గొప్ప వెలుగు నన్ను తాకి నాకు శక్తి వచ్చేసిన వెంటనే అందరూ కూడా మోకరించి ప్రార్థించారు. ఏ డాక్టర్ అయితే 12 గంటల టైం ఇచ్చాడు, అదే డాక్టర్ గారి దగ్గరికి 48 గంటలు. ఏ డాక్టర్ గారు ఏ స్టాఫ్ చూస్తుండగా నన్ను శవాన్ని మోసుకొచ్చారు, అదే డాక్టర్ గారు అదే స్టాఫ్ చూస్తుండగా నడుచుకుంటూ నేను వాళ్ళ మధ్యకి చాలా దూరంగా ఉండగానే డాక్టర్ నన్ను చూసి స్తన్నైపోయాడు. శ్యామ్ ప్రసాద్, నువ్వు బ్రతికి ఉండవా? ఎస్, నేను బ్రతికి ఉన్నాను, ట్రీట్మెంట్ చేయమన్నాను. వెంటనే నువ్వు తీసుకెళ్ళిపోయాడు. ఆప్షన్ తీసుకెళ్ళి మొత్తం చెకప్ చేశాడు. చెకప్ చేసి బయటకు వచ్చింది. అన్నాడు, ఏమైంది సార్ అంటే, ఏమైంది అంటే నాకు అర్థం కాదు. ఇదిగో 2 రోజుల కిందట రిపోర్ట్స్ అయ్యి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. దానికి సంబంధించిన ప్రతి అవేమో చెడిపోయింది. కానీ తర్వాత మరలా నువ్వు వచ్చావు, ఇప్పుడు చెకప్ చేస్తే అన్ని అవయవాలు బాగా, కిడ్నీలు బాగా ఉన్నాయి, కొద్దిగా ముందు పడితే తగ్గిపోయాయి. ఈ ముందు అవసరలేదు, నువ్వు అవసరం పోరా బాబు అనుకున్నా. దేవుడికి వెంటనే వచ్చేసి ఒక్కసారి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా, మా అమ్మగారు, మా నాన్నగారు, మా అన్నయ్య గారు, నేను అందరం ఒకసారి ఆప్షన్ ఆలస్యం చేయడం. మాది 33 సెంట్ల స్థలం.
33 సెంట్ల స్థలంలో ఒక పక్క దేవుని మందిరం కట్టేసి ఒక పాస్టర్ గారు చెప్పేసి ఇక్కడ సంఘాన్ని నడిపించదు. మనకు ఉన్న ఆస్తి మొత్తం అమ్మేశారు. మరి బ్రతకడానికి ఏదో పని చేసుకోవాలి కదా. నేను బ్రతకడానికి పని చేసుకుందని చెప్పే పనికి సేమ్ చలి, సేమ్ యూరిన్ పోసుకుంటే అదే వచ్చి, కానీ దైవ సాక్షిగా ప్రభువుని తెలుసుకుందా ఏ తప్పు వచ్చి నా కంటితో, నా నోటితో, నా దేహంతో ఎలాంటి తప్పు వచ్చి ఎందుకు వచ్చిన తర్వాత వెంటనే ఒక నైట్ ఇంట్లోకి ప్రార్థన చేయడం మొదలు 10 గంటలకు ప్రార్థన రాసి, తండ్రి మరలా నాకు ఎందుకు ఇది వచ్చి, నేనైతే ఏ తప్పు వచ్చలేదు, నాకు ఈ గాయం వద్దు, నువ్వు నాకు కావాలి, భూమి మీద బ్రతికేదయ్యా, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నాకు నువ్వు కావాలి, నువ్వు నా దేవుడు, నా తండ్రుడు, నా సమస్తుడు అయ్యా. అయ్యా ఉంచితే సజ్జుడు గురించి లేని ఎల్లా నీ దగ్గర చేర్చుకోయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక దర్శనం కనపడ బైబిల్ పట్టుకుని అనేకులు ప్రార్థన స్వార్థ నిజ రక్షకుడు యేసుక్రీస్తు ఎడమ చేత్తో బైబిల్ పట్టుకున్న కుడి చేత్తో కుష్ఠరోగులు రావాలి చెవేసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళు టక్కటక్కలు వేసుకుంటూ వచ్చేస్తారు. ఎంతో మంది అనాథులకి, వ్యాధులకి ఆహారం పెడుతున్నారు, వస్త్రాలు ఇస్తుంది. ఎంతో మంది తక్కువ కళ్ళు తెరిచి చూశారు. సమయం ఎంతో తెలవదు కానీ కళ్ళు తెరిచి చూస్తూ ఆ యొక్క కుటుంబంలో ప్రార్థన చేసుకుంటూ 3 సార్లు ప్రార్థిస్తూ 3 సార్లు అదే కనపడింది. కానీ దానికి యొక్క అర్థం నాకు తెలవలేదు. హైదరాబాద్ లో ఒక తండ్రి గారు వెంటనే ఆ తండ్రి గారి దగ్గర, అయ్యా ఇలా ప్రార్థన చేసుకుంటా, ఇలా వస్తున్నా, అసలు ఏంటి తిన్నా శ్యాము నువ్వేమో తీర్మానం చేసుకోవాలిగా, అయ్యా నేను బ్రతుకుతే నీకోసం అన్నాను, బ్రతకని కాలం నీకోసం బ్రతుకుతాను, మరి ఆయనే బ్రతుకుతాను, ఆయన నమ్ముకుంటా, ఆయన అలా కాదు, నువ్వు దేవుడు సేవ చేయి, నశించిపోతున్న వరకు నువ్వు సేవ చేయి, అనేక మంది నువ్వు పోషించాలి. దేవుడు ఆ యొక్క కృపణిస్తున్నాడు. వేరే పని ఏది చేయమో సేవ 40 రోజుల కోసం ఉన్నా వచ్చి మంచులు 40 రోజుల కోసం ఉండి లాస్ట్ రోజున అభిషేకం 6 నుంచి ఈ రోజు అనేక దేవుని నా కనపరుచుకుంటూ, కీర్తించుకుంటూ, బయపరుచుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రేమాచార్యుడు ఇష్టం అది యొక్క పేద యొక్క ముసలి వాళ్ళకి, పేద పిల్లలకి, అనాథ పిల్లలకి అది పోషిస్తాం, ఆహారం మరి వస్త్రదానం చేయడం, ప్రతి నెల సేవకు సదస్సు, పేద సేవకు ప్రతి నెల సేవకు సదస్సు పెడతాం. ఆ విధంగా దేవుని ప్రేమ ఆస్వాదించుకుంటూ దీవించుకుంటూ మీ యొక్క గ్రూప్ లో కూడా సాక్ష్యం పొందారు. దేవుడు అనుమతించాడు, అనుమతినిచ్చాడు, కృప చూపించాడు, ఆయన వాక్యాలు చూపించాడు. కాబట్టి మీ అందరూ ఎంతో విశ్వాసంతో, ఓర్పుతో ఆ యొక్క సాక్ష్యం మీ అందరూ కూడా ముఖ్యంగా ఈ గ్రూప్ నాకు పరిచయం, మరి యోగు గారికి, మరి మన యొక్క సార్ గారికి కూడా చాలా చాలా వందనాలు తెలియజేసుకుంటారు. నా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం అనుదినం ప్రార్థన చేస్తాను. మీలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం, ఎన్నిటి 24 hours ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్స్ కావాలండి సార్స్ దగ్గర తీసుకోండి, నా ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను, తీసుకోండి. రెండు నెంబర్స్ మొట్టమొదట 6281625877, తర్వాత 8096942747. ఏదైనా ప్రేమ కాల్ చేయొచ్చు. ఎలాంటి ప్రార్థన కాకపోతే చిన్న సాక్ష్యం దేవుడు ఆశ్రయించాలి. తెలుస్తున్నాను. మహిమకంతా ప్రభావాలు మీకు ఆరోపించుకున్నదండి. రక్షకుడా, పోషకుడా, విమోచకుడా, సైన్యములకు అధిపతి యెహోవా, కృపా సత్య సంపూర్ణ అయ్యా, మీ కుమారుడు శ్యామ్ గారిని నిలబెట్టుకుని ప్రభా తన సాక్షి ఇవ్వడానికి కృపనిచ్చిన దేవా నీకు వందనాలు ప్రభా. అయ్యా తన జీవితంలో జరిగిన విషయాలను ప్రభా మాకు చెప్పడానికి, నా ప్రభు సాక్షి ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి
మీరు చేసిన సహాయాన్ని బట్టి చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకున్నాం తండ్రి. చేరు వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నారు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అందరి మీద మీ ముఖ కాంతి ప్రకాశించండి. ఈ కూడిక ఆదరించేంత వరకు మీ అధ్యక్షం జరిగించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. అయ్యా ప్రతి బిడ్డను మీరు దీవించి, ఆస్వాదించి, కరుణించి, కాపాడి, కటాక్షించమని, తోడుగుండమని, సహాయం చేయమని. ఇదిగోన్న ప్రభా సాక్ష్యం చెప్పిన మీ కుమారుడు ప్రభా శ్యామ్ గారిని కూడా, శ్యామ్ ప్రసాద్ గారిని కూడా మీ చేతులకు అప్పగించుకున్న తండ్రి. ఇంకా అనేక ప్రాంతాలు నిలిచి మీ సాక్ష్యం చెప్పడానికి, మీ వాక్కులు ప్రకటించడానికి సహాయం చేయమని, దయ చూపించమని, చిన్న ప్రార్థనలకి ఇచ్చమని, మహిమ ఘనత ప్రభావం మీకు నజరేయుడు, పరిశుద్ధుడు, పోషకుడు, విమోచకుడు యేసు ప్రభువారి పుణ్య నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ జూమ్ కాల్లో చేరిన ప్రతి బిడ్డకు, సార్వత్రిక సంఘానికి అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికి